హలో అండి, దిస్ ఇస్ కిషోర్ బీవీకే. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మంచిగా రన్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్, క్లయింట్ ఒపీనియన్ తీసుకుంటారు. సో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా, వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా, లేదా స్కూల్లో ఉన్న ప్రతి పేరెంటు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పవలసిన అవసరం ఎంతనే ఉంది. స్కూల్ ఫీజెస్ గురించి కానీ, స్కూల్లో ఎమ్యూనిటీస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి ఆ స్కూల్కి తెలియచేయాలి. నాకు ఫీజు చాలా ఎక్కువ ఉందండి, ఇంత ఫీజు అయితే నాకు కుదరదండి, నో ప్రాబ్లం, ఎవరు మిమ్మల్ని కొట్టరు. నాకు ఎడ్యుకేషన్ బాగాలేదండి, మా పిల్లోడు ఈ స్కూల్లో జాయిన్ అయిన 2 years చూసాము, బాగాలేదు ఎడ్యుకేషను, పాడైపోయాడు అని మొహం మీద చెప్పడానికి ఏమైంది ప్రాబ్లం? మీ ఒపీనియన్ కరెక్ట్గా చెప్పండి. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయి గెటింగ్ మంచి రిజల్ట్స్ చెప్పండి. మీ ఒపీనియన్ అవసరం. మీ ఒపీనియన్, మీ కరెక్ట్ ఒపీనియన్ మీ మేనేజ్మెంట్కి తెలిసినట్టయితే వాళ్ళు మీ అందరికీ, ఆ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒపీనియన్ షేరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరూ కూడా సైలెంట్గా కూర్చోవద్దు. ఏదైనా సరే ఎస్ ఆర్ నో, మీ ఒపీనియన్ చెప్పండి. నాకు ఇది ఓకేనా కాదా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు, ఒపీనియన్ షేర్ చేయాల్సిందే. అందరూ కలిసి వాళ్ళ ఒపీనియన్ చెప్పే క్రమంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్, నాజర్ స్కూల్ ఉంది ఇక్కడ, జూన్లోనే పేరెంట్స్ వెళ్ళి 50% రిడక్షన్ తీసుకున్నారు అవుట్ ఆఫ్ టోటల్ ఫీ. ఎస్. అండ్ బేగంపేట నీరజ్ పబ్లిక్ స్కూల్ 25% రిడక్షన్ తీసుకున్నారు. పేరెంట్స్ అందరూ కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం చెప్పి, మీరు జీవో 46ని వైలేట్ చేస్తున్నారని చెప్పి 25% రిడక్షన్ తీసుకున్నారు. అలాగే గీతాంజలి స్కూల్ కంప్లైంట్స్ ఇచ్చారు స్కూల్ మీద, వైలేషన్ జరిగింది జీవో 46, ట్యూషన్ ఫీ కాకుండా ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది, ఇంకా చాలా వైలేషన్ ఆఫ్ జీవో 46, ఇంకా గవర్నమెంట్ నామ్స్ సరిగా పాటించని కారణంగా కంప్లైంట్ ఇస్తే 25,000-30,000 వరకు గీతాంజలి స్కూల్లో తగ్గించారు. పేరెంట్స్ అందరూ కలిస్తే మనకి నచ్చినట్టుగా మన వాతావరణాన్ని, పేరెంట్సే కాదు ఎనీ సంస్థ, ఎక్కడైనా సరే మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని అభిప్రాయాలు చెప్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒక సంస్థ కానీ, ఒక స్కూల్ కానీ సక్సెస్కి నాంది. సో షేర్ యువర్ ఒపీనియన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎనీ స్కూల్ ఆర్ ఎ కంపెనీ. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. సెకండ్, మొన్న ఎవరు అడిగారు, ప్రైవేట్ స్కూల్ మీద ఇంతలా మండిపడిపోతున్నావు, నీకేమైంది, నీ పిల్లల్ని ఏ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు కదా, అన్నీ తెలిసే కదా పిల్లేవు, స్కూల్ ఫీజుల గురించి తెలుసు నీకు, ప్రైవేట్ స్కూల్లో ఎంత ఛార్జ్ చేస్తారో అన్నీ తెలుసు, ఇల్లు అక్కడ గొడవ ఆడతావేంటి? ఇది పూర్తిగా ఇర్రేషనల్ క్వశ్చన్. ఇది పూర్తిగా అసంబద్ధమైన క్వశ్చన్. నేను ప్రైవేట్ స్కూల్లో కనుక ఉంటే అక్కడ ఎమ్యూనిటీస్ బాగాలేదని, అంటే గవర్నమెంట్ నాకు ఏదేదైతే కల్పించిందో అవి గనక లేకపోతే అక్కడ నేను ఫైట్ చేసే హక్కు నాకు ఉంటుంది. అలాగే బెటర్ ఎడ్యుకేషన్ కోసం నా స్తోమతని బట్టి వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా నా పిల్లల్ని జాయిన్ చేసే రైట్ నాకు ఉంటుంది. అక్కడ సమస్యలు వస్తే పోరాడతాము. ఎక్కడైనా మనం సమస్యలు వస్తే పోరాడకూడదా, బాధ్యతగా ఉండకూడదా? నచ్చే వచ్చావు కదా అంటే దోచుకోమని ఉందా? దట్ ఈజ్ ఫూలిష్ క్వశ్చన్. ఎప్పుడు అలాంటి ఫూలిష్ క్వశ్చన్స్ పేరెంట్స్ మీద వదలకండి. పేరెంట్స్ ఇప్పటికే చాలా, మిమ్మల్ని నడిపించేదే పేరెంట్స్, లాస్ అయి ఉన్నారు. ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి మీరు దోచుకుంటున్నారు. అనేక ప్రైవేట్ స్కూల్స్ జీవోస్ని ఫాలో చేయకుండా, గవర్నమెంట్ నామ్స్ని ఫాలో చేయకుండా, స్వయంగా సిబిఎస్ఈ బోర్డ్స్ని ఫాలో చేయకుండా, వెనకాల లంచాలు అవి నడిపిస్తూ, ఇష్టం వచ్చినట్టు చేస్తూ పేరెంట్ దగ్గర దోచుకుంటాం మాట నిజం. అది వాస్తవం. స్కూల్స్లో జరుగుతున్నాయి, ఎన్నో స్కూల్స్లో జరుగుతున్నాయి. 1-2 స్కూల్స్ మినహాయింపు, అది పక్కన పెట్టండి. సో ఇలా గనక జరిగితే, ప్రతి స్కూల్లో ఇప్పుడు జీవో 46ని వైలేట్ చేస్తుంది. ఇలా గనక ఇదే వైలేషన్ కనుక కొనసాగితే, ఏమన్నారండి, జీవో 46లో ట్యూషన్ ఫీ పే చేయమన్నారు, లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయమన్నారు. లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అరౌండ్ 50% రావచ్చు, లేకపోతే 60% రావచ్చు. అంటే టోటల్ ఫీ 1,00,000 అనుకుంటే 60,000-70,000 ట్యూషన్ ఫీ రావచ్చు. ఇది కలెక్ట్ చేయడానికి కూడా బాధపడుతున్నారే,
ఒక వాస్తవం కనుక మాట్లాడుకుంటే GO46 ఏప్రిల్లో రిలీజ్ చేశారు కేసీఆర్ గారు. అది జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చెప్పారు. GO46 ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాస్ ట్యూషన్ ఫీజుకి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధమే లేదు. ఎవరు నిర్ణయించారు ట్యూషన్ ఫీజుకి ఆన్లైన్ క్లాసెస్కి ప్రైస్? ఆన్లైన్ క్లాసెస్కి ప్రైస్ ఎవరు నిర్ణయించారండి? నో. GO46 ఈస్ టెలింగ్ అబౌట్ అకాడమిక్ ఇయర్, విద్యా సంవత్సరము, అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఆన్లైన్ క్లాసెస్కి ఫీజు నిర్ణయించింది ఎవరు నిర్ణయించలేదు. ఇష్టం వచ్చినట్టు లక్షలు తీసుకుంటారా? అడిగేవాళ్ళు లేరేనా? చాలామంది రెడీగా ఉన్నారండి ఇప్పుడు కేసులు పెట్టడానికి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, స్వయంగా ముఖ్యమంత్రినే ఫూల్ చేద్దాం అనుకుంటే, పేరెంట్స్ని ఫూల్స్ చేద్దాం అనుకుంటే అది ఎంతో కాలం సాగదండి, కుదరదు. మీరు ప్రతిసారి ఫీజుల గురించి వచ్చినప్పుడల్లా టీచర్లకి శాలరీ ఇవ్వాలని పాపం టీచర్ల మీద ఇది చేస్తున్నారే. ఎన్నో స్కూల్స్లో టీచర్స్ని ఉద్యోగాల్లోంచి తీసేశారు. కొన్ని స్కూల్స్లో శాలరీలు కూడా ఇవ్వట్లేదు. మీరు శాలరీలు ఇవ్వని కారణంగా టీచరు కూరగాయల షాపు పెట్టుకున్న టీచర్స్ ఉన్నారు. ఎస్, ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్. నిన్న కాక మొన్న రవి అనే వ్యక్తి యాదాద్రి డిస్ట్రిక్ట్లో సూసైడ్ చేసుకున్నాడు. మీరు ఉద్యోగుల నుంచి తీసేసిన కారణంగా. మీరు 40 సంవత్సరాల నుంచి దోచుకుంటున్న డబ్బు ఒక్క సంవత్సరం టీచర్స్ని కాపాడుకోలేరా? డొనేషన్స్ రూపంలో తీసుకుంటున్నారు. మీరు ఫీజు ఇంతే ఉండాలని ఫిక్స్ చేసిన దానికంటే డబల్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క సంవత్సరం టీచర్స్ని హాఫ్ శాలరీ అని ఇచ్చి కాపాడుకోలేకపోయారా? ఇంత ఘోరమైన స్థితిలో మీరుండి ఈరోజు పేరెంట్స్ని అడుగుతున్నారు టీచర్స్కి శాలరీ ఇవ్వాలి అని. సరే, ఒక లెక్క వేసుకుందాం. ఇప్పుడు టీచర్స్కి శాలరీ ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. 2000 మంది ఉన్న స్కూల్లో, కరెక్ట్గా వినండి, 2000 మంది ఉన్న స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా 20,000 పే చేస్తే సంవత్సరానికి 4 కోట్లు వసూలవుతుంది. 4 కోట్లు, 4 crores. 100 వర్కింగ్ టీచర్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నారు అనుకుంటే ఒక్కొక్కరికి శాలరీ 33,333 రూపీస్ వస్తుంది. మీరు 8,000 రూపాయలకి 5,000 రూపాయలకి కూడా టీచర్స్ ఉన్నారు. 12,000 రూపాయలకి ఉన్నారు, 10,000 రూపాయలకి ఉన్నారు, 35,000 రూపాయలు కూడా టీచర్స్ ఉన్నారు శాలరీకి. మరి ఈ ప్రకారంగా మీరు కేవలం సంవత్సరానికి 20,000 మాత్రమే కలెక్ట్ చేసినా కానీ మీరు ఇంకా ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే ఇంత అడ్డగోలుగా సంపాదిస్తారు? సో దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి రైజ్డ్ ఎవ్రీవేర్. GO46కి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధం లేదు. ఈ ఆన్లైన్ క్లాసెస్కి ప్రైస్ ఎలా చూసుకున్నా కానీ ఆన్లైన్లో టీవీ ముందు క్లాసు, మొబైల్ ముందు క్లాసు మీరు ఎలా చూసుకున్నా 500 లెక్కేసినా ఎంతో రాదండి. సో ఈ ధోరణిలో ఉంటే ఇలాగే ఉండాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికైనా ఫీజు రిడక్షన్ భారీగా ఇవ్వాలి ఈ సంవత్సరము. అకాడమిక్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ప్లీజ్ ఎవ్రీబడి నోట్ దిస్ పాయింట్. కైండ్లీ రిక్వెస్ట్. కిషోర్ BVK. థ్యాంక్ యూ.